సరే పెద్దమ్మా. డాక్టర్, మీరు ఇంజెక్షన్ చేయండి. టిఫిన్ పెట్టి ఈ టాబ్లెట్స్ వేయండి, తగ్గిపోతుంది. సరే డాక్టర్. వస్తానండి. ఇప్పుడు టిఫిన్ తినాలన్నారు, విన్నావా? మా డాడీ వచ్చారు కదా బుజ్జి. నేను తింటా, టాబ్లెట్ కూడా వేసుకుంటా. చిన్ని మాట అంటే మాటే. డాడీ, నాకు నువ్వే తినిపించు. సరే అమ్మా. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులెలా పంచుతావో అన్నీ మరచి నిప్పులపై నాట్యమాడి నిలువున కరిగి వెలుగును పోగేస్తున్నావ వెదలో మరిగి నీలోనా అంత ప్రేమేని ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్నలే. చాలు డాడీ. ఈ ఒక్క ముద్ద తినమ్మా. డాడీ, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకు డాడీ, నువ్వు ఇక్కడే ఉండు. నేనెక్కడికి వెళ్తానమ్మా? వర్క్ గురించే కదా వెళ్తున్నాను. నేను లేకపోయినా కూడా నువ్వు దిగులు పెట్టుకోకూడదు. చిన్ని ధైర్యవంతురాలు కదా, ధైర్యంగా ఉండాలి. నా మీద బెంగ పెట్టుకోకూడదు, ఇలా హెల్త్ పాడు చేసుకోకూడదు, సరేనా? ఆహా, నువ్వు నా దగ్గరే ఉండాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, అప్పుడే నీకు జ్వరం త్వరగా తగ్గుతుంది, సరేనా? పడుకో. లాలి జో లాలి లాలి అన్నది చల్లని గాలి, పాటలో పరిసరాలు మరచిపోవాలి మరచిపోవాలి. చందమామ వెన్నెలంతా నీకే కానుక, పక్కమిది పువ్వయింది నింగి తారక. వెండి రంగు దారాలల్లి వెన్నెలమ్మ ఊయల వేసే, వెచ్చగా నిదురపోవే రాజకుమారి. జ్వరం తగ్గిందన్నయ్య. కుమారి చిట్టి చిన్నారి, చిట్టి చిన్నారి. రాజేష్, ఎక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? పాప నీ మీద అంత ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు నువ్వు దానికి కనపడకుండా పోతే మళ్ళీ ఏమన్నా అయితే? నేను ఇక్కడే ఉండలేనమ్మా. నేనిప్పుడు చిన్ని కోసమే వచ్చాను, కానీ ఆవిడ గురించో మీతో కలిసి ఉండాలనో రాలేదు. రాజేష్, పాప తన తండ్రితో ఉండాలని కోరుకుంటోంది. తన కోసమైనా మరి వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చండి అమ్మా, అన్నీ సెట్ అవుతాయి. రాజేష్, చేర్చండి అమ్మా, అన్నీ సెట్ అవుతాయి. వాడంత మాట అని వెళ్ళాడు. నేనే తట్టుకోలేకపోతున్నాను అంటే తనకెలా ఉంటుంది? అత్తయ్య గారు, అవి ఖచ్చితంగా రాజేష్కొచ్చినవి కావు. ఆ కనకం శృతి వాళ్ళు పుట్టించినవి. అదెప్పటికైనా రాజేష్ తెలుసుకుంటాడు. కలకాలం కలిసుండేది వీళ్ళే.
ఈ అలవాటు తాత్కాలికమే అత్తయ్య. మీరెవ్వరూ బాధపడొద్దు. బాధపడి ఏం సాధించలేరు. ఇది ధైర్యంతోనే ఎదుర్కోవాలి. అప్పు, నిన్నెంతగా బాధ పెడుతున్నా ఆ కనకం బ్యాచ్ ని బదులు తీర్చుకోకుండా వదిలిపెట్టను. బాధపడికే, ధైర్యంగానే ఉండు. అమ్మా, చిన్ని పడుకోకపోయావా? జ్వరం తగ్గిపోయింది మమ్మీ, ఇంకా నిద్ర రావట్లేదు. అవును, డాడీ ఏరి? లేరా? ఇప్పుడే ఇక్కడ దాకానే వెళ్ళొస్తానని వెళ్ళారు. రెస్టారెంట్ నుంచి ఏదో ఫోన్ వచ్చిందంట, రేపు వస్తానని ఫోన్ చేసి చెప్పారు. అవునా, వస్తారులే చిన్ని. ఈరోజు వచ్చారు కదా, నువ్వు ఇంకా మారం చేయకు ప్లీజ్. సరే. గుడ్ గర్ల్. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు. పంకజ, ఏంటి ఇలా వచ్చా? ఏం లేదు బుజ్జమ్మ గారు, మా అమ్మాయికి పాప పుట్టింది. రేపు పేరు పెడుతున్నాం. మీరొచ్చి మీ చేతుల మీదుగా పాపకు పేరు పెడితే అంతా మంచే జరుగుతుందని మా నమ్మకం అమ్మా. మీరు రేపొచ్చి పాపకు నామకరణం చేయాలి. తప్పకుండా వస్తాము. అడ్రస్ ఇందులోనే ఉందండి. ఓ, ఆర్జీ ఫంక్షన్ హాల్లోనా? ఉదయం 11 గంటలకి. అవును మేడం. వస్తాను. మంచిదమ్మా, వస్తాను. సరే అండి. ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? ఆ సమయంలో దుర్గమ్మ ఏ పేరు పలికిస్తే అదేనమ్మా. మనకంతా దుర్గమ్మే కదా. హ్మ్. బాబు, చెప్పండి. ఇక్కడ జరుగుతోంది పెళ్ళా? అవునండి. నామకరణ ఫంక్షన్ కాదా? కాదండి, పెళ్ళే. నమస్తే బుజ్జమ్మ గారు. ఆర్జీ ఫంక్షన్ హాల్కి వచ్చాను. ఇక్కడ పెళ్లి జరుగుతోంది. క్షమించండి బుజ్జమ్మ గారు, చెప్పడం మర్చిపోయాను. అది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. అక్కడ పనిచేస్తున్న అతను మాకు చెప్పలేదండి. వాళ్ళ ఓనర్ గారు పెళ్లికిచ్చారంట. ఉదయమే మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంకేం చేస్తాంలే అని ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. మీకు అడ్రస్ పంపిస్తాను, కొంచెం ఏమనుకోకుండా రండి బుజ్జమ్మ గారు. మీరే పాపకు పేరు పెట్టాలి. సరే, పంపించండి, వస్తాను. ఇదిగోండి, ఇప్పుడే పంపిస్తాను. బాబు, ఈ అడ్రస్కి పోనీ బాబు. సరే మేడం. ఇదిగో బాబు. ఎవరూ లేరు. ఈళ్ళేనా? అసలు ఫంక్షన్ వాతావరణమే కనిపించటం లేదు. ఎవరు లేరేంటి? పంకజం, పంకజం, ఎవరైనా ఉన్నారా? ఈ ఇల్లు అయ్యి ఉండదు. రాంగ్ అడ్రస్కి తీసుకొచ్చాడు. కరెక్ట్ అడ్రస్కే వచ్చావు బుజ్జమ్మ. అంటే
నిన్ను రప్పించింది మేమే అక్కాయ్. ఏంటి ఇంకా నమ్మకం కలగట్లేదా బుజ్జమ్మ గారు? ఆ నామకరణం డ్రామా ఆడిచ్చింది మేమే, యునో. దీనికే అంత షాక్ అయిపోతే ఎలా అత్తయ్యా? చెప్పింది చేయకపోతే నీ ప్రాణాలే గాల్లో కలిసిపోతాయి. ఏంటి బెదిరిస్తున్నారా? లేదండి, జరిగేదే చెప్తున్నాం. బుద్ధిగా ఉండాలి అంటున్నాం. ఈ విషయం నా కొడుకు కోడలికి తెలిస్తే అప్పుడు మీరేమైపోతారో ఆలోచించుకోండి. ఈ మ్యాటర్ అక్కడ వరకు వెళ్తే కదా వాళ్ళు మమ్మల్ని ఏదో చేసేయడానికి. ఏయ్, మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నా, మళ్ళీ పోతావు. అబ్బా, ఇప్పుడు ఫుల్ ఫిట్ గా వచ్చానక్కాయ్. నాతో తలపడితే వాళ్ళనే పంపిస్తాను హాస్పిటల్కి. అబ్బా, ఇది వదిలేయ్, ముందు నీది చూసుకో. ఏం బుద్ధులేమేవి, అబద్ధాలతో అడ్డదారులే తొక్కుతారు. అయ్యయ్యో, లేదు బుజ్జమ్మ గారు, నామకరణానికే కదా అనుకునొచ్చారు. ఈ పత్రాల్లో మీరు చెయ్యాల్సింది మీరు మీ నామమే. ఏంటిది? మీ నామినేషన్ కి సంబంధించిన విత్ డ్రా పత్రం. తెలిసిందిగా, యునో. మీకు కష్టం లేకుండా మ్యాటర్ ఆల్రెడీ ఫిల్ చేసేసామత్తయ్యా. నువ్వొక్క సంతకం పెడితే చాలక్కాయ్. చూస్తావేంటి? నన్ను గెలవలేవని తెలిసిపోయిందా? భయం వచ్చేసింది. ఏ బుజ్జమ్మ, నా ప్లాన్స్ ని ఫ్లాప్ చేసి నా మైలేజ్కి నీ కోడలు గండి కొడుతుంటే ఇంకేం చెయ్యాలి? ఇది భయం కాదు, ఇది నా వ్యూహం. ఇలానే ఎందుకోసమే? ఇంతకు ముందు నా అల్లుడిని తీసుకెళ్లారు, చివరికేమైంది? గుర్తొచ్చిందా? అంటే అప్పుడు నేను లేను కాబట్టి. నువ్వున్న వాటిలో మాత్రం ఏం విరగబొడిచావరా? ఈసారి అలా జరగదు. ఈ నీ వ్యూహము నెరవేరదు కనకం. ఇక్కడ నీకు వేరే చాయిసే లేదు బుజ్జమ్మ. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి బతికి బట్ట కట్టాలంటే నువ్వు సంతకం చేయాల్సిందే. చెయ్యి. పెన్నక్కాయ్, నేను చేసేది సంతకం కాదు, ఇదే. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు పోతాయి. నా కొడుకు సంగతి తెలుసు కదా, నీ ప్రాణాలే తీస్తాడు. ఇక నేను ఎవరికీ దేనికి భయపడేదే లేదు బుజ్జమ్మ. ఇన్ని రోజులు ప్రాణాలు తీయడం వరకు వద్దులే అని వదిలేశాను. ఇప్పుడు సమస్య లేదు. నేను చెప్పింది చెయ్యకపోతే నువ్విక బయటికి వెళ్ళలేవు. ఐ థింక్ అందర్నీ ఇంటి దగ్గర చివరి చూపులు చూసొచ్చుంటాం. ఈ తాటాకు చప్పుళ్ళకి ఈ బెజవాడ బుజ్జమ్మ భయపడదు. ఎక్కడికెళ్తావు? పట్టుకోండి. వదలండి, మీకు చెప్పేది వదలండి. స్మృతి విక్రమ స్మృతి
నన్నిక్కడ బంధించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలు గుర్తు పెట్టుకోండి. ఏయ్ ఆపు బుజ్జమ్మా, తెగించేశానని చెప్తున్నాను కదా. నేను చెప్పేది నాకు కావాల్సింది ఒక్కటే, ఎమ్మెల్యేగా నేనే అవ్వాలి. నాకు పోటీగా నువ్వుండకూడదు. అవి చింపేస్తే ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి. భూపతి, నువ్వు బతకాలి అంటే దీని మీద సంతకం చేయాల్సిందే. నా ప్రాణం పోయినా సంతకం పెట్టను. ఆవేశంలో అన్న మాటలు ప్రాణం పోయాక బాధపడితే ఏం చేయలేం. నీకు 2 గంటల సమయం ఇస్తున్నాను. సంతకం పెడితే ఇంటికి, లేకుంటే ఈ టైంలో నా మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో నాకు తెలీదు. శ్రావణి, మేం వెళ్తున్నాం. పని పూర్తి చేసి పంపించు. ఓకే కనకం గారు, నేను పెట్టిస్తా కదా. బాయ్ అక్కాయ్. బుజ్జమ్మ గారు, మీకింతకంటే వేరే ఆప్షన్ లేదు. మనిషికి కావాల్సింది ప్రాణాలండి, పదవి కాదు. మీరు కాపాడుకోవాల్సింది మీ ప్రాణాల్ని. సంతకం పెట్టండి, నేనే మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తా. పావే, మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఉన్నది 1:55 నిమిషాలు మాత్రమే. ఇలానే ఉంటే మీరే పోతారు. ఆలోచించుకోండి. మీటింగ్ అయిపోయింది శ్వేత. ఆఫీస్లో ఇంకేమైనా మీటింగ్స్ కానీ వర్క్ కానీ ఉందా? అయితే ఓకే. అత్తయ్య గారు నామకరణ ఫంక్షన్కి వెళ్ళాను అన్నారు. ఫంక్షన్ 11కి, 11:40 అయింది. ఫంక్షన్ ఎలాగో అయిపోయి ఉంటుంది. అత్తయ్య గారిని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. వాసు, ఆర్జే ఫంక్షన్ హాల్కి వెళ్ళండి. సరే మేడం. మేడం, ఇక్కడ పెళ్లి జరుగుతున్నట్టుంది. నామకరణ ఫంక్షన్ అన్నారు. నిన్న వాళ్ళు కూడా అదే చెప్పారే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అత్తయ్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మేడం, రాజు, మా అత్తయ్య గారు ఏమైనా వచ్చారా? రాలేదు మేడం. రాలేదా? హలో అప్పు, అత్తయ్య గారు ఏమైనా ఉన్నారా? నామకరణ ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు చిన్నక్క. ఏమైంది? ఏం లేదప్పు, మళ్ళీ చేస్తాను. అక్షరా. ఓ వదినా, అత్తయ్య గారు మీకేమైనా ఫోన్ చేశారా? లేదక్షరా. ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదు, మీతో మాట్లాడి చాలా రోజులైంది, చేస్తానన్నారు. చేశారేమో అని. అవునా?
ఆఫీస్ అవగానే ఇంటికి వచ్చేస్తాలే. అలాగే వదినా. ఆయనకి ఏమండి, అత్తయ్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడున్నానని మీకేమైనా ఫోన్ చేసి చెప్పారా? లేదక్షర, ఫంక్షన్కే కదా వెళ్ళింది. సెల్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే. ఆహా, అక్షర ఏం లేదండి, మీకేమైనా చేశారేమో అని అంతే. సరే అక్షర. అత్తయ్య ఫోన్ పనిచేయట్లేదు. ఇక్కడ జరుగుతుందేమో ఆ ఫంక్షన్ కాదు. సంథింగ్ ఇస్ రాంగ్. అత్తయ్య గారు ఎలక్షన్లో నిలబడ్డారు. ఎవరైనా ఏమైనా చేశారా? ఆ అవసరం ఎవరికి ఉంటుంది?